టీవీ 36 న్యూస్ కి స్వాగతం. గుంటూరు అరండల్పేట 13వ లైన్లో ఆల్ఫా 91 సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హోం మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మరొకటిగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీ మద్దాలి గిరిధర్ మరియు రాచకొండ జాన్బాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యాలయం నిర్వాహకులు వెంకయ్య మాట్లాడుతూ గృహోపకరణాల నూతన ఒరవడిలో స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లు హవా కంపెనీ ద్వారా హోం మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే హోం మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత మాట్లాడుతూ ఈ నూతన ఫ్యాన్లు ఎంతో క్వాలిటీతో ఉండటమే కాకుండా విద్యుత్ ఆదా చేయడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు మద్దాలి గిరి గారు గౌరవ అతిథులుగా వచ్చినటువంటి జాన్బాబు డాక్టర్ జాన్బాబు Children's Days Club of India, founder of Mr. Shantamurthy Garu. Thank you, sir. These compressions are 80 watts consumed, yes, around 28 watts. This is operated to complete the inbuilt LED light. The LED light has a functional plus a speed indicator. But 6 times precious number 6 times speed. Normal fan speed. There are different features today. Reverse feature. The winter times if you want smart feature night one precious morning as a street also. Regular fan prices and normal general to say fans are only not any features in accuracy. 3 years basic coach 4,000. All prices ఇదే మోడల్లో ఆల్ఫా 91 KP సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హవా ఫ్యాన్స్ షాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకునేటట్టు ఒక ఆటోమేటిక్ అంటే రిమోట్ ఆపరేటెడ్ ఫ్యాన్స్ మీరు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి మనకు తెలుసు పవర్ సేవింగ్ అంటే మనీ సేవింగ్ అన్నట్టు. మరి మనకు చూస్తే కరెంటు తక్కువ ఖాళీ కేవలం కరెంటు కాకుండా
బాడీ టెంపరేచర్కి అనుగుణంగా మనం మోడ్ కూడా మారిపోతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ. మనం ఒకసారి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా తర్వాత మనకు కరెంట్ బిల్లులో అది కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో అన్ని రంగాల్లో కూడా మనం అత్యాధునిక పద్ధతులు వస్తూ ఉన్నాయి. అందులో ఈ ఫ్యాన్లు అన్నది ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం కనీస అవసరంగా వాడుతూ ఉంటాం. మరి మనకు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగపెట్టుకొని మనకు ఈ ఫ్యాన్లు కొనుగోలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. మనకు ఈ ఫ్యాన్స్ మనకు ఇండియాలోనే తయారవుతున్నాయి, ఢిల్లీలో తయారవుతాయని చెప్తూ ఉన్నారు. మరి వాటిని ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లయితే మనకు తర్వాత రేటు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదరులు గిరి గారు, అదేవిధంగా డాక్టర్ జాన్ బాబు గారు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శాంతమూర్తి గారు అండ్ ఈ చామూరి వెంకయ్య గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి వీరి యొక్క వ్యాపారం మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. నమస్కారం. మారుతున్న కాలానికి అనుగుణంగా మరి ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా డిజిటల్ విప్లవం భారతదేశంలో పొందుకోవడం, దాంతోపాటు వాళ్ళు ఎన్నో రకాలైన ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. రోజు అందులోనే ఫ్యాన్లు లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీతో ఫ్యాన్లు మనం రిమోట్ ఆపరేటెడ్, అలాగే మనకి ఎలా కావాలంటే అలాగా ఉపయోగపడే విధంగా రిమోట్ దాంట్లో రావడం అనేది లేటెస్ట్గా ఈ జనరేషన్లో చూడగలుగుతూ ఉంది. ఢిల్లీలో మన భారతదేశంలో తయారవడం, ఢిల్లీలో నుండి మన గుంటూరులో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్ఫా ఫ్యాన్స్, ఆల్ఫా 91 సొల్యూషన్స్ ఈ ప్రోడక్ట్ కూడా గుంటూరులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ సేవింగ్ ఇంట్లో ఇంపార్టెంట్ అయిన సుమారు మరి 70 to 80% పవర్ సేవింగ్ కూడా మనం చూస్తూ ఉంటాం. కాకుండా మరి ప్రోడక్ట్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా మరి మన ప్రభుత్వం కూడా పవర్ మీద ఎంతో ధ్యాస పెడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ పవర్ చాలా కాస్ట్ ఇది కూడా దీన్ని యూజ్ చేసి పవర్ని ఎంత తక్కువ చేసుకుంటే పర్యావరణం కూడా పడుతుంది. కాబట్టి దాని విధంగా మన ప్రజలు కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి థ్యాంక్ యూ సార్. సొల్యూషన్స్ వారు మరి వారి యొక్క ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రారంభ సందర్భంగా వారికి ముందరగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఫ్యాన్ అనేది ప్రతి ఒక్కరు వాడేది. ఫ్యాన్ అనేది ప్రతి ఇంటి ఈరోజు ఫ్యాన్ కామన్. అయితే టెక్నాలజీ మార్పుతో రావడానికి సూపర్. దానివల్ల కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్. రెండోది టెక్నికల్గా మనం క్లాక్ వైజ్, మరి ఫ్యాన్లో యాంటీ క్లాక్ వైజ్ ఉంది. రెండోది మరి దాంట్లో ఎల్ఈడి లైట్ పెట్టి నైట్ పూట అయితే ఆ లైట్ చేసుకోవచ్చు ఫ్యాన్ జరిగినప్పుడు. కాబట్టి ఇలాంటి సంస్థ ఇండియాలో మరి ఏర్పాటు చేసి మరి ఢిల్లీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి మరి దేశమంతా కూడా ఫ్యాన్ డిస్ట్రిబ్యూట్ చేయడం, తద్వారా ఇండియా కంపెనీ ప్రోత్సహించడం జరుగుతుంది. రెండోది ఎకనామిక్గా కూడా ఇండియా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ట్యాక్సెస్ కానీ మనం ఎక్కడైతే ఇతర దేశాలకు మరి ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటున్నాం, ట్యాక్సెస్ కానీ మరి కొంటే వాళ్ళ దేశాలు లాభకరంగా ఉంటుంది. అయితే మనం మన ప్రొడక్ట్స్ మన ఇండియాలో తయారయ్యే వాటిని మనం ప్రోత్సహించి చేసిన ఆ కంపెనీకి కూడా వృద్ధి బాగుంటుంది. రెండోది ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంపెనీస్ని, ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ని, ఇలాంటి ఫ్యాన్లు వాడటం వల్ల మరి మన ఇండియాలో మరి ఆర్థికంగా బలోపేతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించాల్సిందిగా మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి టెక్నాలజీ ఫ్యాన్లు మరి చాలా రేరు చూసింది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీతో ఉన్న ఈ కంపెనీ హవా కంపెనీ మరి ఈ ఫ్యాన్ని మనం
ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటే మంచిదని ఒక సలహా నేను ఇస్తున్నాను. టెక్నాలజీ ఉంది కాబట్టి రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది కాబట్టి మరి అలాంటి వారిని మనం ప్రోత్సహిద్దాము. మరి ఈ సందర్భంగా మనం ఆహ్వానించిన కుమార్ గారికి, అలాగే మరి ముఖ్య అతిథిగా చేసిన హోమ్ మినిస్టర్ సుచరిత గారికి, ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే గిరి గారికి, స్పెషల్ మెంబర్ చైర్మన్ శ్యామమూర్తి గారికి మరి వచ్చినందుకు కూడా మా అభినందిస్తూ వారి శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ అండి వచ్చిన వాళ్ళందరికీ. జస్ట్ మేడం గారు చేయలేరు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రోడక్ట్ ఏంటనేది. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది మెయిన్ పవర్ సేవింగ్. డేస్ ఏంటంటే పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ తెలిసిందే పవర్ కోసం అన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి కండిషన్లో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, మేక్ ఇన్ అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్, మన ప్రోడక్ట్లో 65 to 70% సేవింగ్. అంటే అర్థం చేసుకోండి, ఒక 100 రూపీస్లో 60 రూపీస్ సేవ్ చేస్తున్నాం. అంటే 500 రూపీస్ కరెంట్ బిల్ వస్తుందంటే అందులో 60% ఎంత అవుతుంది? 300 రూపీస్ సేవ్ చేస్తున్నాం పర్ మంత్కి వచ్చేసి. అంటే అలాంటి ఫ్యాన్ మన ఇండియాలో తయారు చేసి మన గుంటూరుకి, అంటే మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్గా నన్ను ప్రమోట్ చేశారు ఈ హవా ఫ్యాన్స్ వాళ్ళు. సో వాళ్ళకి నేను అడిగాను, ఇది ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఆల్రెడీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ నాకు ఇవ్వండి, నేను డెఫినెట్గా మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ తీసుకొస్తానని చెప్పాను. నన్ను నమ్ముకొని పెట్టుకుని. అలాగే ఇక్కడ ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ మొత్తం మా మార్కెట్ టీం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. దీని ఫీచర్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దానిలోని అడ్వాంటేజ్ ఏంటి, అండ్ కాస్ట్ ఏంటంటే. ఈ కాస్ట్లో ఈ ఫీచర్స్తో ఎలాంటి ఫ్యాన్ ఇప్పటివరకు మార్కెట్లో రాలేదండి. అది రాను కూడా రాదు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనేది మనం తయారు చేసి ఇప్పుడు వచ్చిన ఫ్యాన్లన్నీ బయట ఫ్యాన్లే. ఇండియన్ మేక్ అనేది చాలా తక్కువ. ఈ ఫీచర్స్ పెట్టారంటే డెఫినెట్గా వాళ్ళ ప్రైస్ డబుల్ ఉంటుంది. అంతకంటే ఏంటంటే ఈ పవర్ సేవింగ్ అనే ఫ్యాక్టర్ లేదు ఇందులో. రిమోట్ ఆపరేషన్ అన్ని ప్లాన్లో ఉన్నాయి. రిమోట్ ఆపరేషన్ వచ్చిన ప్రతి టెక్నాలజీ రిమోట్ ఆపరేషన్. ఎందుకంటే స్మార్ట్ అనమాట. అంటే మనకి ఎలా కావాలో అలా మన కండిషన్, మన బాడీ కండిషన్ తగ్గట్టు మన ఫ్యాన్ సెట్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్యాన్ ఇప్పుడు మనం ఇక్కడ గుంటూరులో లాంచ్ చేశాము. దానికి మన మేడం గారు వచ్చేటప్పుడు చాలా కృతజ్ఞతలు. హోమ్ మినిస్టర్ మేడం గారు, అలాగనే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ జాన్ బాబు గారు, ప్లస్ అప్రెడ్డి గారు వచ్చారు మార్నింగ్. అంటే ఆయన వేరే బిజీ వల్ల వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు. 9:30కి వచ్చి వెళ్ళిపోయారు. మనం యాక్చువల్లీ ప్లాన్ 10:30 పెట్టాము. సార్ వేరే ఎమర్జెన్సీ వర్క్ వల్ల వచ్చేసి వెళ్ళిపోయారు. సార్ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ టు అప్రెడ్డి సార్. అండ్ వచ్చిన మన మేడం గారికి, వాళ్ళ ఎమ్మెల్యే గారికి, ప్లస్ జాన్ బాబు గారికి, మన అవర్ స్టేట్ అవర్ లీడర్ చైర్మన్ ఫౌండర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఫార్మ్ ఫౌండర్ మిస్టర్ శాంతమూర్తి గారికి ప్రత్యేకంగా కంపెనీ తరపు నుంచి, మా తరపు నుంచి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇలాగ సక్సెస్ కావడానికి మెయిన్ మన శాంతమూర్తి గారు అని చెప్పవచ్చు. శాంతమూర్తి గారు, మన మాలిక్ ఉన్నారు, జాన్ మాలిక్ సార్. ఎక్కడ సార్ మీరు బయటికి వెళ్ళారా? వీళ్ళిద్దరూ నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేసి ఈ గుంటూరులో, ఎందుకంటే నేను ఉండేది నర్సరావుపేట కూడా నేను చాలా తక్కువ. హైదరాబాద్ నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. నేను ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్, మొత్తం హైదరాబాద్ నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా. బట్ వచ్చేసి మన వాళ్ళందరూ ఒకసారి కలవటం అనేసరికి నా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే నేను పుట్టిన రాష్ట్రం ఇది. ఓకే, మన ఆంధ్రప్రదేశ్కి నేను ఏం చేయగలననే ఒక ఆలోచన వస్తే ఇది హవా ఫ్యాన్స్ మీరు ఏం చేస్తారు అనొచ్చు. ఈరోజు పవర్ సేవింగ్ అంటే మోస్ట్ మీరు అనుకుంటారు బిజినెస్ చేసుకుంటారు అనొచ్చు. కానీ బిజినెస్ చేసినా కానీ ఎలా చేస్తున్నాం బిజినెస్, మన పవర్ సేవింగ్ అంటే గవర్నమెంట్కి నేను 60% ఇండైరెక్ట్గా సేవ్ చేస్తున్నట్టే. ఎక్కడైతే మన సబ్సిడీ మన వాళ్ళందరూ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇప్పుడు మన సబ్సిడీ వచ్చేసింది. అలాంటి సబ్సిడీలో గవర్నమెంట్కి భారం పడుతుంది. అలాంటి భారాన్ని నేను 60% నేను తీసుకున్నట్టే ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఏదైతే ఫ్యాన్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ 60% భారంని గవర్నమెంట్ తరఫున నేను సపోర్ట్ చేస్తున్నట్టు. సో అలా సపోర్ట్ చేసినందుకు, ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ చేసిన నేను చాలా ప్రత్యేకంగా గర్వపడుతున్నానండి. అలాగే ఫ్యాన్ డిజైన్ చేసి హవా వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్లస్ ఇప్పుడు వచ్చిన మీ మీడియా సహోదరులందరూ సార్, ఇది ఫస్ట్ జిల్లాలో ఫస్ట్ అండి. రెండోది క్వాలిటీ, మూడోది గ్యారంటీ 3 years వారంటీ ఉంది సార్. దీనికి 3 years వారంటీ. ఏం పోయినా కానీ 100% రిప్లేస్మెంట్ చేస్తాము. రెక్క పోయిందా, లేకపోతే ఫ్యాన్ పోయిందా, లేకపోతే మోటార్ పోయిందా అనేది కాదు. ఏది పోయినా కానీ కంప్లీట్ ఫ్యాన్ రిప్లేస్ చేస్తాము. ఇందులో డౌటే లేదు. రెక్క పోయిందని చెప్పి రెక్క తీసుకొచ్చి పెట్టాము.
మోటార్ పెట్టి తింటాం అలా ఏం లేదు సార్. 3 yearsలో ఏది పోయినా కానీ కంప్లీట్ ఫ్యాన్ రిప్లేస్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ ఎక్కడన్నా ఉన్నాయా సార్? యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు వాడుతున్నారు సార్, తెలంగాణలో వాడుతున్నారు, ప్లస్ మన వైజాగ్లో కూడా పంపించాం, వైజాగ్లో వాడుతున్నారు, ఇక్కడే వాడుతున్నాం కదా సార్. కంప్లైంట్ ఏం లేదా సార్? కంప్లైంట్ ఏం లేదు ఎస్ఎంపిఎస్ సిస్టమా లేకపోతే సార్. దీన్ని పవర్ సేవింగ్ అన్నారు కదా, అవును. ఎస్ఎంపిఎస్ సిస్టమా లేకపోతే లేదు బిఎల్డిసి బెస్లెస్ డైరెక్ట్. ఇక ముందు ఎస్ఎంపిఎస్ వచ్చేది కదా సార్? పవర్ సేవ్ అది కన్వెన్షనల్ మోటార్ సార్. ఓకే రైట్ సార్, ఓకే. థ్యాంక్ యూ.